మిత్ర నష్టం. రచయిత సరసి గారు. తోచి తోచనమ్మ తోటికోడలు పుట్టింటికెళ్ళిందట. ఏ పని లేనప్పుడు మనిల్లే గుర్తుకొస్తుంది కావును. ఇదిగో మిమ్మల్నే, మీ చిత్తుగాడు గారొచ్చారు అంది వెంకటలక్ష్మి బెడ్రూంలో బట్టలు ఇస్త్రీ చేసుకుంటున్న భర్త భద్రాద్రి దగ్గరకొచ్చి. చచ్చాం, ఆదివారమని ఈవేళ చాలా పనులు పెట్టుకున్నానే అన్నాడతడు గుండెల మీద చెయ్యి వేసుకుంటూ. చిదానందం అలియాస్ చిత్తుగాడు గారికి ఆదివారాలు సెలవులే కాదు, ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా మిత్రుడి ఇంటికొచ్చి వాళ్తాడు. స్నేహం అంటే అది అని ముచ్చట పడుతూ ఉంటారు చూసినవాళ్లు. కాని అసలు బాధ భరించేవాళ్లది అంటుంది వెంకటలక్ష్మి. అది ఆమె మాటల్లోనే వినాలి. తనది కాకపోతే చాటి చెట్టుకెదురు డేకమన్నట్ట. చూసేవాళ్లకేం తెలుస్తుంది చేసేవాళ్ల బాధ. పొద్దున్నే వచ్చేసి ఇక్కడే కూచుండిపోతే ఇక మా పనులేం కావాలి? ఈ మహానుభావుడు ఏ క్షణాన్నైనా దాపురించొచ్చని కాఫీ టిఫిన్లే కాదు, బియ్యం కూడా ఓ 2 గ్లాసులు ఎక్కువే పోస్తా. అలా విసుక్కోకే, మనతో పాటే వాడును అంటూ మా ఆయనగారు నాకు సర్ది చెప్పడానికే చూస్తారు గాని రావద్దని తన ప్రియాతి ప్రియమైన మిత్రుడికి చెప్పలేరు కదా. అయితే ఓ విధంగా మా ఆయన కంటే నేనే కాస్త సుఖపడుతున్నానేమోననిపిస్తుంది. ఏదో వండుకున్నది కాస్త ఈ చిత్తుగాడు గారి ముఖాన కొట్టి నా పనులు నేను చేసుకుంటాను వంటింట్లో. ఈయన కళ కాదు కదా, పక్కనే కూర్చుని కబుర్లు చెబుతూ ఆయనని ఆయన చేసే చేష్టల్ని భరిస్తూ ఉండాలి. కాఫీ తాగుతూ టిఫిన్లు తింటూ చపచపమని శబ్దాలు చేసినా, నోటితో తుంపర సజ్జం చేస్తూ మా ఆయన్ని తడిపేసినా భరించాల్సిందే. సోఫా మీద కింద కరివేపాకులు మిరపకాయ ముక్కలు పోస్తూ ఉంటే ఒళ్ళు మండిపోతున్నా చూస్తూ ఊరుకోవలసిందే. తర్వాత శుభ్రం చేసుకోవడం నాకు తప్పదులేండి. తిరిగే కాలు తిట్టే నోరు ఖాళీగా ఉండవంటారు కదా. తినేసి ఊరుకోకుండా ఆఫీసులో వాళ్లనో కాలనీ వాళ్లనో లేక వాళ్ల బావమరుదులనో మామగారినో తిట్టిపోస్తూ వింటున్నావా అంటూ మధ్యలో ఈయన్నో దెబ్బ కొట్టి మరీ వినిపిస్తూ ఉంటాడు. చచ్చినట్టు ఊకొడుతూ వినాల్సిందే కదా. పొద్దున్నొచ్చిన వర్షంగాని చుట్టంగాని ఆ రోజుకి వదలరట. పొద్దున్నే సిద్ధమైన ఈ పెద్ద మనిషి ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసి విశ్రమించి ఏ సాయంత్రమో రాత్రో గాని మమ్మల్ని వదలడు. పోని ఉన్నంతసేపు ఊరికే ఉంటాడా? ఊహూ. కాలు మీద కాలేసి కూర్చుని నన్ను పిలిచి, ఏంటి చెల్లెమ్మా, ఇల్లు సర్దుకోలేదా? ఆ గూళ్ళు అవి ఎవరన్నా వచ్చి చూస్తే బావుండదు. అదేమిటి, గ్యాస్ సిలిండర్ ఈశాన్యంలో పెట్టారు, అక్కడ బరువు ఉండకూడదు, అరిష్టం అంటూ మంటెక్కేలా మధ్య మధ్యలో ఉచిత సలహాలు. నా పరిస్థితే చూడండి. మా ఆయనతో పాటు నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను కదా. ఇంటి పని ఏం చేసుకున్నా ఆదివారాలే చేసుకోవాలి. వాకిట్లో అతిథిని కూర్చోబెట్టి ఆయన మీదనే బూజులు దులుపుకోలేం కదా. ఇంతేనా ఈ మనిషితో కష్టాలు? మా ఇంట్లో సోఫా పక్కనే ఉంటుంది ఫోను. మా వారి బుర్ర తింటూ తింటూ మధ్యలో తనకు గుర్తుకొచ్చిన ఫోన్లన్నీ ఇక్కడి నుంచే చెయ్యటం. ఒకవేళ పొరపాటున 1 నిమిషం ఖాళీ వచ్చి అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు, ఇన్కమింగ్ ఫోన్ వస్తే మా ఆయన లేచేలోగా తనే తీసి మాట్లాడేయడం. దాంతో మా ఇంట్లో ఎవరో అతిథులున్నారని గ్రహించి తర్వాత మాట్లాడతాన్లే అని అవతల నుంచి మా బంధువులు కూడా చెప్పాల్సినవి చెప్పకుండా వాయిదా వేయటం. బాధల్లో ఇదొక భాగం. మధ్యాహ్నం భోజనం చేశాక పోనీలే, ఈ మహానుభావుడు కాసేపు పడుకుంటే మన పనులు మనం చేసుకోవచ్చును అనుకుని మడత మంచం వాలిస్తే మాకు ఏ మాత్రం తొణగనివ్వకుండా ఘోరమైన గురక. మా పక్కింటి వాళ్ళు ఆ మధ్య రోజంతా బోర్వెల్ వేసినప్పుడు కూడా మేమింత బాధ అనుభవించలేదు. మెళకువ రాగానే టీ ఇవ్వాలిగా. ఆ వేడి ఎలా పడుతుందో గాని 2 గుక్కల్లో దాన్ని పీల్చేసి ఆదివారం మంచి సినిమా వేస్తాడు. పెట్టుకోరా ఏ అంటూ టీవీ ఆన్ చేసేస్తాడు. నిజానికి ఆయన రాకపోతే సినిమాలు చూసేవాళ్లమేమో. ఆయనున్నప్పుడు పెడితే 3 గంటలు ఖచ్చితంగా ఇక్కడే కూర్చుండిపోతాడని భయపడి మా పిల్లలు కూడా సెలవు రోజుల్లో టీవీ పెట్టడం మానేసి త్యాగపిల్లలు అయిపోతున్నారు. వాళ్ల పిచ్చిగాని ఆయన ఇక్కడుండే సమయం ఎలాగూ ఉంటాడు. మధ్యలో వాళ్ళ ఆవిడ ఎప్పుడైనా ఫోన్ చేసి పిలుస్తుందేమో, ఈయన వెడతాడేమోనని కొత్తలో చాలా ఆశపడేదాన్ని. కాని
ఈయన ఇంట్లోంచి వెడితే చాలురా భగవంతుడా అని ఆమె కూడా అనుకుంటోందని తర్వాత తెలిసింది. ఎట్టకేలకు ఏ రాత్రిపూటో మా మీద కరుణ కలుగుతుంది. పాపం మీ టైమంతా తినేశానో ఏంటో అంటూ జాలిపడి సెకండ్ షో వదిలే టైంకి మమ్మల్ని, మిగిలిన మా జీవాల్ని కూడా వదిలిపెట్టి వెడతాడాయన. దీంతో సెలవు వస్తోందంటేనే భయంగా ఉంటోంది మాకు. ఏ జన్మలో ఎవరికి అపకారం చేశామో కదిపితే చాలు గోడంతా చెప్పుకుని కొంగుతో కళ్ళు తుడుచుకుంటుంది వెంకటలక్ష్మి. చాలా కాలం గడిచింది. ఈ యావజ్జీవ కఠిన ఆతిథ్య శిక్షకు ఆ కుటుంబం దాదాపు అలవాటు పడిపోతున్న రోజుల్లో ఓ రోజు మధ్యాహ్నం ఆఫీస్ నుంచి హడావిడిగా ఆటోలో ఇంటికొచ్చాడు భద్రాద్రి. బ్యాంక్లో ఎంతుంది? అర్జెంటుగా 25,000 కావాలి, విషయం తర్వాత చెబుతాను అంటూ భార్య ఇచ్చిన చెక్బుక్ తీసుకుని పరిగెట్టాడు. తర్వాత తెలిసింది వెంకటలక్ష్మికి చిదానందానికి హఠాత్తుగా కడుపులో నొప్పి వచ్చిందట. వాళ్ళ ఆవిడ అతన్ని హాస్పిటల్లో చేర్చి ఫోన్ చేస్తే భద్రాద్రి వెళ్ళాడట. టెస్టులు అవి చేసి అపెండిసైటిస్ అని తేల్చి 24 గంటల్లో కనుక ఆపరేషన్ చేయకపోతే ఇంతే సంగతులు అన్నారట. తంతే పైసలేదని చిదానందం చేతులు ఎత్తేశాడు. మొత్తం ఖర్చంతా భద్రాద్రి భరించక తప్పలేదు. ఆ డబ్బులు మళ్ళీ వస్తాయో చస్తాయో తెలియదు గాని చిత్తుగాడు హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు ఆ ఖర్చు మనమే పెట్టుకోవాలి అన్నాడు భద్రాద్రి భార్యతో. ఎంతో కాలంగా వీరిద్దరినీ చూస్తున్న చుట్టుపక్కల ఇళ్లవాళ్లు ఈ సంఘటన తర్వాత వీరిని అభినందించకుండా ఉండలేకపోయారు. స్నేహ అంటే మీదే భద్రాద్రి గారు, ఈ రోజుల్లో కూడా ఇలాంటి మిత్రులుంటారా అనిపిస్తోంది. మీ మిత్రుడి కోసం మీరు చేస్తున్న సేవ, త్యాగం రియల్లీ గ్రేట్ అన్నాడొక ఆయన చూడ్డానికొచ్చి కళ్ళొత్తుకుంటూ. త్యాగమా నా శ్రాద్ధమా? వాడు 2 ఏళ్ల క్రితం 5 లక్షలకి చిట్టి పాడాడు. దానికి నేను షూరిటీ సంతకం పెట్టాను. ఆ పాపానికి నా జీవితాంతం వాడిని భరించడమే కాదు, వాడికేం కాకుండా కూడా చూసుకోవాలి. లేకపోతే నేను మునిగిపోవడం ఖాయం. ముందు వెనక ఆలోచించకుండా షూరిటీ సంతకాలు పెట్టే వారికి ఇటువంటి శిక్షలు తప్పవని అనుభవం నేర్పిన పాఠం ఇది. జీవితంలో మిత్రలాభం సంగతేమో గాని మిత్ర నష్టం మాత్రం తెలిసొచ్చింది అన్నాడు భద్రాద్రి పెద్ద వేదాంతిలా. కథ సమాప్తం.